బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు కల్తీ నెయ్యి వన్ మ్యాన్ కమిషన్ చీఫ్ దినేష్ కుమార్. పద్మావతి గెస్ట్ హౌస్లోని అనెక్స్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో కమిషన్కి ఆఫీసును కేటాయించారు. ఇక్కడి నుంచే గత కల్తీ నెయ్యి రికార్డులను పరిశీలించడం, ఆపై విచారణ జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే లైజనింగ్ ఆఫీసర్గా రవిని నియమించగా టీటీడీ నుంచి 5 సహాయ సిబ్బందిని కూడా కేటాయించారు. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వబోతోంది. కల్తీ నెయ్యి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయబోతోంది వన్ మ్యాన్ కమిషన్. దామోదర్ మా ప్రతినిధి మరింత సమాచారం అందించబోతున్నారు. దామోదర్, ఏ రికార్డులను ఇప్పుడు పరిశీలించబోతున్నారు? అధికారులతో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? రోహిత్, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ మెంబర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల నుంచి నేరుగా పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకున్నాడు. పద్మావతి అతిథి గృహంలో ఆయన కార్యాలయం కోసం ఒక బ్లాక్ కేటాయించారు. దీంతో పాటు ఆయన నిన్న సాయంత్రమే ఏదైతే ప్రొక్యూర్మెంట్ జిఎం ఉమామహేశ్వర్ తో సుమారు 3 గంటల పాటు సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఏదైతే టీటీడీ మొత్తం ఏకసభ్య కమిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు ఆయనకి ఏర్పాటు చేయవలసి ఉండడంతో టీటీడీ లైజనింగ్ ఆఫీసర్ గా ఏదైతే దినేష్ కుమార్ కు సంబంధించి టీటీడీ అధికారి రవిని ఆయన లైజనింగ్ ఆఫీసర్ గా నియమించారు. ప్రస్తుతం ఏదైతే ఆయనకు సంబంధించి కొంత స్టాఫ్ ను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ముందుగా ఏదైతే సిట్ దర్యాప్తులో కొనసాగిన మొత్తం సమాచారాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు. ఎక్కడ నెయ్యి ప్రొక్యూర్మెంట్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నెయ్యి ఎంత రేట్లు కొనుగోలు చేశారన్న విషయంతో పాటు కల్తీ ఏ విధంగా జరిగింది, చిన్నప్పని వ్యవహారం తర్వాత ఎందుకు సిట్ తన దర్యాప్తును ఆపివేసింది, చిన్నప్పని వెనక ఎవరున్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఆయన ముందుగా లడ్డూపోటును ఆలయంలోనే లడ్డూపోటుతో పాటు ఏదైతే నెయ్యి ట్యాంకర్లో ఉన్న ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో ఆయన ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా కిందికి దిగి వచ్చి పద్మావతి అతిథి గృహంలో బస చేశాడు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రంగా ఆయన అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరిని కలిసే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి చిన్నప్పని వ్యవహారం వెనక ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తుతో పాటు భవిష్యత్తులో నెయ్యి కల్తీ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏదైతే టెండర్ల ప్రక్రియలో కానీ నెయ్యి ప్రొక్యూర్మెంట్ సందర్భంగా కానీ పరీక్ష చేయడానికి ఇప్పటికే ఒక అత్యాధునికమైన ల్యాబ్ ను టీటీడీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ మధ్య కాలంలోనే ఏర్పాటు చేసుకోగలిగింది. మార్చి నెల నుంచి అది పూర్తి స్థాయిలో అటు టీటీడీకి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇటు ఏదైతే ప్రసాదాల వినియోగంతో పాటు ఆహార పదార్థాలకు అన్న ప్రసాదాలకు సంబంధించి వినియోగంలో ఉపయోగించే ముడి సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే ఇప్పుడు విచారణ ప్రారంభించారు కాబట్టి అప్పటి పాలక మండలిలో ఎవరినైనా అప్పటి టీటీడీ చైర్మన్లను కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం ఉందా? అయితే ఖచ్చితంగా 7వ తేదీ వరకు ఆయన ఉంటాడు. మొదటి దశ విచారణలో భాగంగా 7 వరకు పూర్తి స్థాయిలో ఆయన ఇటు సిబ్బందితో పాటు రికార్డుల పరిశీలనతో ఉంటుందని చెప్తున్నారు. 7వ తేదీ తర్వాత మరోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా టీటీడీలో గత పాలక మండలి సభ్యులు ఎవరైనా ఉన్నారా, ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి అప్పట్లో పనిచేసిన వారితో పాటు టీటీడీ చైర్మన్లుగా ఏదైతే టెండర్ల నిబంధనలు మార్పు చేసిన వారితో పాటు అదేవిధంగా అప్పట్లో పనిచేసిన ఏదైతే ఈఓతో పాటు అదనపు ఈఓలు ఇతర అధికారులను కూడా ఖచ్చితంగా పిలిపించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఆయన యాక్షన్ ప్లాన్ గురించి ఇప్పటి వరకు ఏమాత్రం బహిరంగంగా పరచలేదు. ఉదయం ఏదైతే చట్టం ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ వ్యాఖ్యానించాడు తిరుమలలో. ఆ తర్వాత ఆయన మీడియా కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుకు అంగీకరించకపోవడం జరిగింది. రోహిత్, మొత్తం మీద అయితే మొదటి 7వ తేదీ వరకు అంటే 7వ తేదీ వరకు ఆయన ఎక్కడుంటాడు. ఈ నేపథ్యంలో మొత్తం రికార్డుల పరిశీలనతో పాటు ఏదైతే సిబ్బందిని పూర్తి స్థాయిలో
స్థాయిలో అటు ప్రొక్యూర్మెంట్ సిబ్బందితో పాటు ల్యాబ్స్ సంబంధించిన వ్యవహారాలను ఆయన పరిశీలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీటీడీ ఉన్నతాధికారులను కూడా కలిసి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ విధానం పైన ఎలాంటి మార్పులు జరిగాయి అన్న విషయంలో అప్పట్లో రికార్డులో ఉన్న వాటినన్నింటి పరిశీలించనున్నారు. అయితే సిట్ దర్యాప్తుకు సంబంధించి కొంతమంది న్యాయ నిపుణులతో కూడా ఆయన చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఒక ఐఎఫ్ఎస్ అధికారి కూడా ఆయనకు సహాయకారిగా వచ్చాడు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి. వీరిద్దరి మరోవైపు లీగల్ కు సంబంధించిన కొంతమంది న్యాయ నిపుణులను కూడా ఆయన ఏదైతే తన సిబ్బందిలో ఉంచుకొని ఉన్నట్లు సమాచారం. వారి సలహా మేరకు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది కూడా ఆయన తీసుకొని ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే తన విచారణలో మాత్రం ఖచ్చితంగా ఆయన గత పాలక మండలి సభ్యులతో పాటు పాలక మండలి అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారులను పిలిపించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది రోహిత్. రైట్ దామోదర్, తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు కల్తీ నెయ్యి వన్ మ్యాన్ కమిషనర్ దినేష్ కుమార్. పద్మావతి గెస్ట్ హౌస్లోని అనెక్స్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో కమిషన్కి ఆఫీస్ను కేటాయించారు. ఇక్కడ నుంచే కల్తీ నెయ్యి రికార్డులను ఆయన పరిశీలిస్తారు, ఆ తర్వాత విచారణ జరుపుతారు. ఇదిలా ఉంటే లైజనింగ్ ఆఫీసర్గా రవిని నియమించారు. టీటీడీ నుంచి 5 సహాయ సిబ్బందిని కేటాయించారు. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వబోతోంది. కల్తీ నెయ్యి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయబోతోంది వన్ మ్యాన్ కమిషన్.